దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. సో రిపబ్లికన్ 232, డెమోక్రాట్ 212. సో అనూహ్యంగా కొంత కమలా హారిస్ పుంజుకున్న పరిస్థితి ఉదయంతో పోలిస్తే వచ్చిన ఫలితాలు వెలువడిన నేపథ్యంలో. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల నేపథ్యంలో మాత్రం ట్రంప్ అత్యధిక రాష్ట్రాలను సొంతం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఒక్లహామా, టెక్సాస్, ఆర్కన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిసిసిపి, ఓహియో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా సహా 18కి పైగా కీలక రాష్ట్రాలను అయితే సొంతం చేసుకున్నారు. అటు ఫ్లోరిడాలోని 30 ఎలక్టోరల్ ఓట్లు కూడా ట్రంప్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. సో ఇప్పటి వరకు మనకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం వైట్ హౌస్ రేస్ లో రిపబ్లికన్ అభ్యర్థిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ 232 ఎలక్టోరల్ స్థానాల్లో లీడ్ కొనసాగుతున్నారు. 538 సీట్లకు గాను అధ్యక్ష పీఠం దక్కించుకోవాలంటే 270 మ్యాజిక్ ఫిగర్ ఉంటే సరిపోతుంది. ఎస్, మనం ఈ యుఎస్ ఎలక్షన్స్ మీద డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇక మనతో పాటు జాయిన్ అయ్యారు గాలి వినోద్ గారు, ప్రొఫెసర్, అలాగే నల్లమో చక్రవర్తి గారు, పొలిటికల్ అనలిస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సతీష్ వేమన గారు, అలాగే పాపారావు గారు మనతో పాటు ఆల్రెడీ ఉన్నారు. సో నల్లమో చక్రవర్తి గారు, మీతో మాట్లాడదాం. సో ఏంటి సార్ ట్రెండ్స్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? డొనాల్డ్ ట్రంప్ గెలవటం దాదాపు ఖరారు అయినట్లే. ఇంతకుముందు చెప్పినట్లు అమెరికాలో ఎన్నికలు 50 రాష్ట్రాలు ఉన్నప్పటికీ కేవలం 8 రాష్ట్రాలే ముఖ్యం, స్వింగ్ స్టేట్స్ అంటారు. మిగిలిన 42 రాష్ట్రాలు ఫోర్గాన్ కంక్లూజన్, అంటే ముందే అందరికి తెలుసు ఆ రాష్ట్రాలు ఎట్లా అనేది. కాలిఫోర్నియా చాలా పెద్ద రాష్ట్రం. ఒక కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓట్లు 18 చిన్న రాష్ట్రాలతో సమానం. అయినప్పటికీ కూడా దట్ ఈస్ నాట్ వేర్ ద ఎలక్షన్ ఈస్ డిసైడెడ్. అంటే ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు అని నిర్ణయించేది కాలిఫోర్నియా. ఎందుకు కాదంటే అది అందరికి తెలిసిన విషయమే, అది డెమోక్రాట్స్ కి వెళ్తుంది. అట్లాగే న్యూయార్క్ ఇంకొక పెద్ద రాష్ట్రం, అది డెమోక్రాట్స్ కి వెళ్తుంది. ఇక స్వింగ్ స్టేట్స్ ఏవైతున్నాయో అరిజోనా, జార్జియా, మిషిగన్, నార్త్ కెరోలైనా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, నెవాడా ఇంకా రాలేదు, ఎందుకంటే అక్కడ ఇంకా పోలింగ్ జరుగుతోంది. జరిగిన తర్వాత కానీ మనకు ఫలితాలు రావడం మొదలు పెట్టవచ్చు. అయితే ఈ స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ చాలా తక్కువ మార్జిన్ తో ముందంచెలో ఉన్నారు. అరిజోనాలో 50% ఓట్లు, జార్జియాలో 51%, మిషిగన్ లో 51.5%, నార్త్ కెరోలైనాలో 51%. అయినప్పటికీ అక్కడ దాదాపు కౌంటింగ్ అయిపోయింది కాబట్టి గెలిచినట్లే నిర్ధారిస్తున్నారు నార్త్ కెరోలైనాలో. పెన్సిల్వేనియాలో 51.5%, విస్కాన్సిన్ లో 51.2%. అన్ని స్వింగ్ స్టేట్స్ ఒక నెవాడా తప్ప, ఎందుకంటే నెవాడా ఇంకా మనకు రాలేదు కాబట్టి నెంబర్లు. 7 స్వింగ్ స్టేట్స్ లో కూడా తక్కువ మార్జిన్ తో ట్రంప్ ముందంజలో ఉన్నాడు. ఈ 7లో ట్రంప్ 3 గెలిచినా మీకు అధ్యక్షుడు ఎవరన్నా తేలిపోతుంది. ట్రంప్ 3 స్టేట్స్ వస్తే చాలు. ఇందులో ఆల్రెడీ నార్త్ కెరోలైనా ఇప్పటికే వచ్చింది. కాబట్టి ఏ రకంగా చూసినా ట్రంప్ గెలుపు దాదాపు ఖరారైనట్లుగా మనం భావించవచ్చు. సార్ ఇంకొక మేజర్ పాయింట్ చక్రవర్తి గారు, జనరల్ గా యుఎస్ ఎలక్షన్స్ అన్నప్పుడు ప్రపంచ దేశాల చూపు ఒకెత్తైతే ఇండియా జనరల్ గా మన వాళ్ళు ఎక్కువగా ఆలోచించేది వీసాస్, ఎడ్యుకేషన్, అక్కడికి వెళ్ళడం, వలసలు, ఈ పాయింట్ మీద ఉంటుంది. మొన్న జరిగినటువంటి ర్యాలీలు కానీ లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా కూడా ఈ వలసలు, అబార్షన్స్ యాంగిల్లో నడిచింది. సో ఇది ఎంతవరకు ఇప్పుడు వచ్చిన దాంట్లో ప్లస్ మైనస్ ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ట్రంప్ వస్తే ఏంటి, అండ్ ఇంకా ఇప్పుడు అక్కడి మీద పోలిస్తే అనూహ్యంగా కమలా హారిస్ పుంజుకున్నారు. కమలా హారిస్ ఎక్కడ పుంజుకున్నారండి? 212 స్థానాలు. ఇందాక మనకి 193 ఉన్నదల్లా 212కి వచ్చింది. అదే ఇప్పుడు ఆ స్థానాలను లెక్క పెట్టడం అనేది సరైన విశ్లేషణ కాదు. నేను చెప్పినట్లు ఇందులో చాలా వరకు స్థానాలు ఆర్ ప్రీ డిటర్మిన్డ్ ఎక్సెప్ట్ ఫర్ 8 స్టేట్స్. 8 రాష్ట్రాలు స్వింగ్ స్టేట్స్ అంటాం. స్వింగ్ స్టేట్స్ కరెక్ట్. సో ఎందుకంటే కాలిఫోర్నియాలో 54 ఎలక్ట్రల్ ఓట్స్ ఒక్కసారి వస్తే మొత్తం వచ్చి పడిపోతాయి ఓట్లు. న్యూయార్క్ అట్లాగే వచ్చి పడిపోతాయి ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్. కాబట్టి స్వింగ్ స్టేట్స్ మాత్రమే మనం గమనించాలి. 8 రాష్ట్రాలు. 8 రాష్ట్రాల్లో 7 మనకు ఇప్పుడు కాస్త దాదాపు 75, 80, 90% వరకు వచ్చేసాయి రిపోర్టింగ్, నెవాడా తప్ప. కాబట్టి ఇది ముందంజలో ఉన్నట్లు. ఇక మీరు అడిగిన రెండు అంశాలు, ఒకటి అబార్షన్, ఇంకొకటి ఇమిగ్రేషన్ అండ్ ఇండియా విషయంలో అక్కడికి వెళ్ళి చదువుకోవడం, వీసాస్. కరెక్ట్. అయితే వలసల విషయంలో ట్రంప్ గట్టిగా వ్యతిరేకించేది, గట్టిగా మార్పులు తీసుకొస్తా అనేది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లో. అమెరికాలోని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ప్రత్యేకంగా మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలో చొరబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత సానుభూతి, కొంత రక్షణ డెమోక్రటిక్ పార్టీ వైపు నుంచి వస్తుంది. రిపబ్లికన్ పార్టీ వాదించేది ఏంటంటే ఓట్ల కొరకు. అంటే ఉదాహరణ కాలిఫోర్నియాలో మీరు నమ్మలేరు, అతిపెద్ద రాష్ట్రం అమెరికాలో ఎటువంటి ఐడి లేకుండా మీరు ఓటింగ్ బూత్ లో పోయి ఓటేయచ్చు.
మీకు ఒక వ్యక్తి పేరు, అతను ఉండే పిన్ కోడ్, అతని ఇల్లు ఉండే పిన్ కోడ్ రెండు తెలిస్తే చాలు, మీరు కాలిఫోర్నియాలో ఏ ఓటింగ్ బూత్ లోకి పోయినా వేరే వాళ్ళ ఓటు మీరు వేయచ్చు. అంటే ఒక ఐడి అడగరు అసలు అక్కడ, మీకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ అడగరు, ఆధార్ కార్డు లాంటిది ఎటువంటి ఫోటో ఐడి అవసరం లేదు, ఓట్లు వేస్తారు. రిపబ్లికన్లు ఇది ఒక కాన్స్పిరసీ, భవిష్యత్తులో కూడా దేశంలో ఓట్ల వేసే పద్ధతి మార్చే ఒక స్కామ్ కన్నా కూడా ఒక కాన్స్పిరసీ డెమోక్రటిక్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇల్లీగల్ గా ఎవరైతే దేశంలోకి చొరబడుతున్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తామని ట్రంప్ అంటాడు. అది అసాధ్యమైన విషయం, ఎందుకంటే 10 లక్షల్లో ఉన్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో. లక్షల్లో కాదు, 10 లక్షల్లో. అంతమందిని వెనక్కి పంపించడం అసాధ్యం. బట్ ఎనీవే దట్ ఈస్ దేర్ పొజిషన్ ఇమిగ్రేషన్. కానీ లీగల్ ఇమిగ్రేషన్ విషయంలో ట్రంప్ అంతా స్ట్రిక్ట్ గా లేడు, దాని గురించి మాట్లాడటం కూడా జరిగింది. సో విద్యార్థులకి వీసాలు వచ్చే విషయంలో నాకు తెలిసి పెద్ద అడ్డంకులు ఉండవు, ఒకటి. రెండవది, ట్రంప్ హిస్టారికల్ కూడా గతంలో మీరు చూసుకుంటే భారతదేశంలోని భారతీయ జనతా పార్టీ రైట్ వింగ్ పార్టీ కాబట్టి, ట్రంప్ పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ కూడా రైట్ వింగ్ పార్టీ కాబట్టి, ఇద్దరి మధ్య సత్సంబంధాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఇది భారతదేశానికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇమిగ్రేషన్ పరంగా పెద్ద ఇబ్బందులు రాకపోవచ్చు. ఇక అబార్షన్ విషయానికి వస్తే, ఇది మనకు అంతుబట్టని విషయం. అమెరికా దేశాల్లో అక్కడున్న మతపరమైన వాళ్ళ ఆచారాల ప్రకారం అబార్షన్ చాలా చాలా వివాదాస్పదమైన అంశం. భారతదేశంలో అంత పెద్ద ఇష్యూ కాదు మనకు, బట్ ఫర్ దమ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఇష్యూ. ట్రంప్ ఈజ్ మోర్ అగెయిన్స్ట్ అబార్షన్, డెమోక్రాట్స్ ఆర్ మోర్ ఫర్ రైట్స్ ఆఫ్ ద ఉమెన్. మహిళలకి అబార్షన్ చేసుకునే హక్కు ఉండాలనేది డెమోక్రాట్స్ వాదన. So looks like more Republican Party, more pro-life is where the country is heading after this election. Yeah.